మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేకుండా ఉండాలని ఎంఆర్పీఎస్ హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వర్ అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి గ్రామ స్థాయి నుంచి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించడంతో పాటు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇన్ఛార్జ్ అడ్డూరి అనిల్ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ విభాగాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వర్, జిల్లా కో ఇన్ఛార్జ్ తడుగుల విజయ్, ఎంఆర్పీఎస్ మండల సీనియర్ నాయకులు బొంకూరి వంశీ, ఎల్తూరి సురేష్, బొంకూరి కార్తిక్, మేకల రవీందర్, అంబాల సంపత్, మారుపాక రవీందర్, అడ్డూరి నవీన్, అడ్డూరి ప్రశాంత్, గ్రామశాఖ అధ్యక్షులు అడ్డూరి శ్రీకాంత్, గంగారపూర్ రాజ్ సమావేశాన్ని విజయవంతం చేసిన అన్ని గ్రామాల ఎంఆర్పీఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ ఎల్కతుర్తి మండల ఇన్ఛార్జ్ అడ్డూరి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయ్యి ఏ విధంగా ఇక్కడ దాకా చేరుకుంది, కులాకుశలంగా మాట్లాడచ్చు సార్. టైం తీసుకోవచ్చా, తీసుకోవచ్చా, మీ పర్మిషన్ తీసుకోవాలి, మీ సమయం మీరు పెట్టుకోవాలి. ట్రైన్ టైం అయితే గతం అంటే భవిష్యత్తు కొంచెం 2 నిమిషాలు ఇబ్బంది చేస్తే గతం అవుతుంది. ఓకే, ఇదంతా ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 నుండి ఇప్పటి వరకు 32 ఏళ్ళ జీవిత చరిత్ర సాగింది. ఎన్నో ప్రజా సంఘాలు, ఎన్నో పోరాటాలు, దేశంలో ఎన్నో ఉద్యమాలు చూసినాం. కానీ భాగస్వామ్యమైన వాళ్ళు ఉన్నారు, పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. మరి వివిధ రకాల పోరాటాలు చేసి విముక్తి పొంది ఇప్పుడు మళ్ళా ప్రజా జీవితంలో గడిచిన వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకే జాతి, ఒకే బిడ్డ, ఒకే మాదిగ జాతి కోసం పోరాటం చేసేది గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ కూడా మీ అందరికీ. ఒకటే లక్ష్యం, ఒకటే జాతి, ఒకటే వ్యక్తి. కానీ ఈరోజు భారతదేశంలోనే మన అత్యున్నత స్థానంలో మాదిగ జాతి నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారిని కూడా మీ అందరికీ చేస్తూ, మరి ఈ మండలానికి వచ్చేసరికి ఈ మండలంలో ఇప్పుడున్న నూతన నాయకత్వంలో ఇప్పుడు నేను చూస్తున్న 2-3 సంవత్సరాల తమ్ముడు ఆధ్వర్యంలో అడ్డూరి అనిల్ మాదిగ ఆధ్వర్యంలో నిరంతరం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇక్కడ విజయవంతంగా కొనసాగుతుందని కూడా మీకు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు ఆ తమ్ముడికి ఇక్కడ ఉన్న యువ నాయకత్వం ప్రతి అంశంలో వాళ్ళు తోడుండి ఏ అంశాన్నైనా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం ఈ జిల్లాలలో ప్రతి మీటింగ్ లో నేను చూస్తున్న ఈ ఎల్కతుర్తి మండలం ఉన్న నాయకత్వం ముందు వరుసలో ఉంటుందని కూడా మీ అందరికీ గుర్తు చేస్తారు. ఇంకా 14 మండలాలలో ఉన్న ఆత్మకూరు మండలం సెకండ్ లో కనబడుతుంది, ధర్మసాల మండలంలో సెకండ్ లో కనబడుతుంది. అక్కడ సీనియర్ నాయకత్వాలు ఉంటారు, ఇంకా ఎంతో మంది ఉంటారు. కానీ ఇక్కడ నూతన నాయకత్వమే మొదటి స్థానంలో పనిచేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే మీ యొక్క ఫలితాలని నేను గుర్తించిన. నేను గతంలో ఇదే ఇక్కడ ఈ యొక్క స్కూల్ నాకు ఆతిథ్యం ఇచ్చిన తమ్ములు మరి అమ్మ రవి కావచ్చు, మేఘల రమణ కావచ్చు, సంపద కావచ్చు, నా పాదయాత్రను రిసీవ్ చేసుకున్న రోజు ఇదే బిల్డింగ్ మీద ఎండల్లో పైన మండుకొని ఇక్కడ సహకరించారు. కానీ ఇక్కడ ఈ ఎల్కతుర్తి మండలాన్ని మీరు అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు ముందు వరుసలో పెడుతున్నారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు ముందు వరుసలో పనిచేస్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, మరి ఎంఎస్పీ పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎందుకు పెడుతుందంటే మన రాజ్యాధికారం సాధించుకోవాలి. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పార్టీలు లేవు, ప్రత్యామ్నాయంగా పోరాటం చేసే వాళ్ళు లేరు. షో రాజకీయాలు, సినిమా రాజకీయాలు, మిడిల్ క్లాస్ లెక్క మామూలు షోలు చేసుకునే రాజకీయాలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ స్వచ్ఛందంగా ప్రజానీకానికి, ప్రజలకు, అట్టడుగు వర్గాలకు అందవలసిన ఫలాలను అందకుండా వివిధ రాజకీయాలకు పోటీబద్ధంగా మనము ప్రతిపక్షంగా పోరాటం చేస్తేనే కానీ మనం రాజ్యాధికారం కోసం పోలేమని కూడా మీ అందరూ గుర్తు చేస్తున్నాం. గతంలో ఎన్నో పోరాటాలు చేసారు, కానీ ఆ పోరాటాలకు నిదర్శనమే ఎంఆర్పీఎస్. అవన్నీ ఎక్కడో మరి తుంగలో తొలిన విధంగా ఎక్కడో వెనుకబడతానికి ఎన్నో అనివార్య కారణాల వల్ల వెనుకబడ్డాయి. కానీ మాదిగ పోరాటం ఇప్పటి వరకు వెనుకబడలేదు, మడమ తిప్పలేదు, ఎక్కలు లేదు. ప్రతి అంశాన్ని సాధించుకున్నామని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు దొరల పాలన ఉండే టీఆర్ఎస్, ఇప్పుడు రెడ్ల పాలన వచ్చింది. రెడ్ల పాలనలో వెలువల పాలనలో ప్రజా సంఘాలను ఒక్కటి లేకుండా నీరు గార్చిన చరిత్ర. అంబేద్కర్ సంఘాల నీరు గార్చీలు, అన్నోదయ సంఘాల నీరు గార్చీలు, విమలాంకర్ అరెస్ట్ చేసిళ్ళు,
గద్దర్ అరెస్ట్ చేసిండ్రు, ప్రొఫెసర్ గులాంరామ్ అరెస్ట్ చేసిండ్రు, అదేవిధంగా కాజిం కూడా అరెస్ట్ చేసిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఎదురుడి పోరాడిన చరిత్ర మన మాదిగ జాతికే ఉంది. మన మాదిగ వాళ్ళం గతం నుండి 30 ఏళ్ల నుండి